హాయ్ అండి. వెల్కమ్ టు సింపుల్ సిటీ వ్లాగ్. ఈ రోజు వచ్చేసి మీకు చాలా బ్యూటిఫుల్ ఐ మేకప్ చూపిస్తాను. మీరే చెప్తారు చాలా బాగుందని. ఓకేనా? పదండి. అంతలోపు మనం కొద్దిగా బేస్ మేకప్ అనేది కంప్లీట్ చేసుకుందాం ఫేస్‌ది. ఫేస్‌ది అయిపోయింది కదా! ఫస్ట్ వచ్చేసి ఐబ్రోస్ ఫిల్ చేద్దాం. ఆ తర్వాత వచ్చేసి మనం ఐ మేకప్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ క్రీజ్ బిల్డ్ చేస్తున్నాను. పీచ్ కలర్ ఐ షాడో తీసుకొని క్రీజ్ బిల్డ్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా! వైలెట్ కలర్, పర్పల్ కలర్ ఏదంటారు ఈ ఐ షాడో తీసుకొని హాఫ్ లిడ్ పైన అప్లై చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఓన్లీ హాఫ్ లిడ్ పైన. ఆ తర్వాత వచ్చేసి గోల్డెన్ ఐ షాడో తీసుకొని ఇన్నర్ కార్నర్ నుంచి అది హాఫ్ లిడ్ వరకే అప్లై చేస్తున్నాను. చూస్తున్నారు కదా, కట్ క్రీస్ అంటారు కదా, ఇది సెమీ కట్ క్రీస్ అన్నమాట. ఓకేనా, దీని పేరు నేనే పెట్టాను సెమీ కట్ క్రీస్ అని. ఆ తర్వాత ఫినిషింగ్ సరిగ్గా ఫింగర్తోని అప్లై చేస్తే రాలేదు కాబట్టి మనం బ్రష్ తీసుకొని మళ్ళీ ఫినిషింగ్ కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చాలా నెమ్మదిగా ఫినిషింగ్ అనేది ఇచ్చాను బ్లెండ్ చేసి. ఓకేనా, రెండింటిని కలిపి బ్లెండ్ చేయొద్దు. ఓకేనా, పదండి. ఆ తర్వాత వచ్చేసి మస్కారా అప్లై చేశాను, కాజల్ అప్లై చేశాను. ఆ తర్వాత వచ్చేసి లోవర్ లాషెస్ కింద స్మచ్ చేస్తున్నాను. ఓకేనా, ఆ తర్వాత ఫైనల్ స్టెప్ వచ్చేసి ఇన్నర్ కార్నర్ హైలైట్ చేయడమే. ఓకేనా, ఆ తర్వాత కాస్తంత బ్లష్ అప్లై చేస్తున్నాను. చాలా ఈజీ స్టెప్స్ అండి. చాలా అంటే చాలా బాగుంది ఈ ఐ మేకప్ వచ్చేసి. పార్టీ ఐ మేకప్ అనుకోండి. మీరు కూడా ఏదైనా పార్టీకి వెళ్ళేది ఉంటే ఇలాంటి ఐ మేకప్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా, చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి కొద్దిగా అంతా నేను ఏం చేస్తున్నాను అంటే కంటూరింగ్ చేస్తున్నాను ఫేస్కి వచ్చేసి. ఆ తర్వాత మేకప్ ఫిక్సర్ యూజ్ చేస్తున్నాను. దట్స్ ఇట్. ఇంతేనండి, ఎక్కువగా స్టెప్పులు ఏం ఆలోచించి చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న స్టెప్స్ తెలిస్తే చాలు. ఆ చిన్న చిన్న స్టెప్స్ అనేవి నేను మీకోసం చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ వచ్చేసి లిప్స్టిక్ నేను న్యూడ్ షేడ్ ఎందుకు తీసుకుంటున్నానంటే నా ఐ మేకప్ చాలా బాగుంది, అందుకోసమే నేను ఐ మేకప్ని హైలైట్ చేస్తున్నాను. ఇక్కడ లిప్స్టిక్ని హైలైట్ చేయాలనుకోవట్లేదు. అందుకోసం ఒక సెటల్ కలర్ తీసుకొని అదే అప్లై చేశాను. ఆ తర్వాత హైలైటర్ తీసుకొని బ్రౌ బోన్స్, లిప్స్ దగ్గర అప్లై చేస్తున్నాను. అంతేనండి, మన మేకప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హెయిర్ స్టైల్. నాకు పెద్దగా హెయిర్ స్టైల్ ఏం రావు, అందుకోసం నేను సింపుల్గానే ఉంచేస్తాను. పదండి, ఫస్ట్ వచ్చేసి సారీ స్టైల్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఈ సారీ స్టైలింగ్ వీడియో అనేది నేను చాలా రోజుల ముందే వేసేసాను. కాకపోతే మేకప్ వీడియోనే వేయడంలో కాస్త లేట్ అయింది. అయినా పర్వాలేదు, చాలా మంచి మేకప్ వీడియో. మీరు చూడండి, మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు వచ్చేసి మేకప్, స్టైలింగ్, వ్లాగ్స్ ఈ 3 చాలా వరకు నా ఛానల్లో ఉంటాయి. మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఓకేనండి, బాయ్, టేక్ కేర్, లవ్ యూ.